హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ ప్రియాంక గారు, ఎలా ఉన్నారండి? మీరు, మీ ఫ్యామిలీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకోటేంటి అంటే మీరు హాయ్ చెప్పమని స్పెషల్‌గా ప్లీజ్ అనాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి నాకు కామెంట్ చేస్తే నేనైతే చెప్తాను. ఏం చేస్తున్నారండి ప్రెజెంట్ మీరు? ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారో గూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక మీ అందరికీ చెప్పినా గదా! నిన్నటి వీడియోలో ఒక 5 ముగ్గులేసే వరకే టైం అయితే అయిపోయింది. అంటే సాటర్డే రోజు అంతవరకైతే కంప్లీట్ చేసుకోగలిగాను. ఇదొచ్చేసి సండే రోజు మళ్ళీ డైలీ రొటీన్ అంటే మార్నింగ్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయినాక మళ్ళీ ఈరోజు కూడా వర్క్ స్టార్ట్ చేసే వరకు 12:30 అయింది. అయితే ఈరోజు సండే కదా, పిల్లలు మా సార్ ఇంట్లోనే ఉంటారు. ఇవి నేను ముగ్గులు వేసుకోలేనేమో. మండే స్కూల్కి పోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ చకచకా చేసుకున్న తర్వాత ఈ ముగ్గులు వేసుకుందామని చెప్పి నేనైతే అనుకున్నాను. కానీ మళ్ళీ సండే రోజే ఎందుకు వేసినా అంటే మా వాళ్ళైతే సినిమా పెట్టుకుండ్రు. ఆ సినిమా అయిపోయే వరకు 3 గంటల టైం ఉంటుంది కదా, వాళ్ళతో పాటు నేను కూడా సినిమా చూడడానికి కూర్చున్నాననుకో, ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం వేరే పని చేసుకుంటూ వీడియో ఎడిటింగ్ అనేది అస్సలు చేయలేము. జస్ట్ వీడియో మీద ఫోకస్ చేస్తేనే ఎడిటింగ్ అయితే పూర్తవుతుంది. అంతేకాని మనం సినిమా చూసుకుంటా పాటలు వినుకుంటా ఇట్లా చేసినామనుకో ఎడిటింగ్ పూర్తవ్వదు, సరిగ్గా చేయలేం కూడా. ఇక నాకు అనిపించింది ఎట్లాగో 3 అవర్స్ అంటున్నారు కదా, వీళ్ళు ఒక కొత్త సినిమా స్టార్ట్ చేస్తే వాళ్ళనే కాదు ఎవరమైనా సరే ఒక కొత్త సినిమా చూడడం స్టార్ట్ చేస్తే అది ఎండ్ అయ్యే వరకు చూస్తూ ఉంటాం కదా. పైగా సండే ఇక ఏం పని ఉంటుంది, సినిమా మొత్తం అయితే చూస్తారు కదా. ఈలోపు నేను ఒక 3 గంటల్లో ఒక 3 ముగ్గులు వేసుకున్నా కూడా కొంచెం రేపు ఈజీ అవుతుంది అన్నట్టుగా అయితే నేను ముగ్గులు వేయడానికి కిచెన్లోకి వచ్చిన. మా వాళ్ళైతే మంచిగా ఒక కొత్త మూవీ అయితే చూస్తుండ్రు. మా సార్తో పాటు విషమ కన్నయ్య ఇద్దరు చూస్తున్నారు. ఇక నేను కిచెన్లోకి వచ్చి అయితే ముగ్గులు వేయడం స్టార్ట్ చేసిన. ఇక్కడ వేస్తున్నది వచ్చేసి 7 చుక్కల ముగ్గు అయితే వేసిన. ఫస్ట్ ఏం చేసిన అంటే నిన్న చెప్పినట్టుగానే ముందుగా చాక్పీస్తోనైతే వేసుకున్నాను. ఆ తర్వాత కలర్స్తో వేస్తున్నాను. నేను ఇక్కడ ఇందాక ఫస్ట్ ముగ్గు వేయించాను కదా, అక్కడ ముగ్గు వేయొద్దు అనుకున్నా. ఎందుకు అంటే అక్కడ మొత్తం గ్యాస్తోనే కవర్ అయిపోతుంది కదా, ఇక్కడ వేయడం ఎందుకులే అని చెప్పి ఫస్ట్ అయితే అనుకున్నా. మళ్ళీ నాకు అనిపించింది ఎప్పుడైనా కొన్నిసార్లు మనం గ్యాస్ తీసి కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం కదా. అంటే గ్యాస్ తీసి ఏదో ఒక పని అంటే ఇప్పుడు నేను ఏమైనా సామాన్ సదరడానికి గ్యాస్ అనేది తీసి కింద పెడుతూ ఉంటాను. అప్పుడు అక్కడ చూసినప్పుడు మొత్తం రెడ్ కలర్తో ఉండి ఖాళీగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను అక్కడ కూడా అయితే ముగ్గు వేసిన. వేసిన ముగ్గు చాలా నిండుగా అనిపించింది నాకు. ఇక ఈడొచ్చేసి ఏంటి అంటే ఇక్కడ కొంచెం స్పేస్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదా, నేను ఎక్కువగా ఇక్కడే నిలబడి వంట అయితే చేస్తాను. ఎందుకు అంటే ఇక్కడ ఒక పక్కనేమో రైట్ సైడ్లో హీటర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో గ్యాస్ ఉంటుంది. ఇక్కడనే నాకు స్పేస్ అనేది ఉంటుంది. వంట చేసుకోవడానికైనా, వెజిటేబుల్స్ కట్ చేయడానికైనా, ఏదైనా చూపించడానికైనా కూడా ఇక్కడనే నేను నిలబడి చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే వేరే సైడ్ పోయినా కూడా లైటింగ్ అంత రాదు. మళ్ళీ అక్కడ కొంచెం హైట్ అనేది తక్కువగా ఉంటుంది. హైట్ తక్కువగా ఉండడం వల్ల నేను ఏం చేసినా కూడా దాని మీద చేస్తుంటే కొంచెం వంగి చేయాల్సి వస్తుంది. ఇక అటువైపు ఏమో 2 హీటర్ల మధ్య అన్నం వండిన గిన్నెలు, కూర వండిన గిన్నెలు, పాలు వేడి చేసిన గిన్నెలు, తర్వాత ఇటువైపు ఏమో కొంచెం ముందుకు వస్తే గిన్నెలు తోమిన గిన్నెలు పెడుతూ ఉంటాను కదా. నాకు ఒక్క దగ్గరనే ఖాళీగా ఉంటుంది. ఇక ఎప్పుడైనా సరే మీకు నేను కూర ఊడుస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా పిండి కలుపుతున్నప్పుడు ఇక్కడే చూపిస్తాను కదా, కొంచెం ఈడ ముద్దుగా కనిపించాలని చెప్పేసి ఈడ కూడా నిండుగా ఉండే ఒక ముగ్గు అయితే వేసిన. మొన్న ఫస్ట్ రోజు కలర్ వేసిన కదా, కలర్ వేసినప్పుడు అక్కడ హీటర్ కింద కలర్ వేస్తున్నప్పుడు ఆ హీటర్ని తీసుకొచ్చి ఇటువైపు పెట్టిన తర్వాత నెక్స్ట్ రోజు ముగ్గులు వేసేటప్పుడు ఇక్కడ ఆరిన తర్వాత హీటర్ని కింద పెట్టేద్దాం అని చెప్పేసి నైటు ఆ రోజు అన్నం ఒక్కటే వండిన. అది కూడా ఇక్కడనే పెట్టిన. హీటర్ అనేది పైన పెట్టి వండడం వల్ల ఇందాక మీరు బ్లాక్గా అబ్జర్వ్ చేశారు కదా, అక్కడ హీట్ అయ్యి అదైతే బ్లాక్గా అయిపోయింది. నాకు అనిపించింది కదా, వామ్మ ఒక్క రోజుకే ఇట్లా అయిపోతే రోజు హీటర్ ఇన్నే ఉంటే ఇది మొత్తం లేయర్గా ఊడొస్తుంది కదా అని చెప్పి భయం అయితే ఉంది. మళ్ళీ అనిపిస్తుంది ఇంత కష్టపడి చేసినా కదా, జాగ్రత్తగా ఉండాలి. 1 రోజులు 2 రోజులు కొత్తగా వేసిన మురిపానికి ఎవరమైనా జాగ్రత్తగానే ఉంటాము. తర్వాత ముందు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నాకు నేనుగా అనుకుంటూ ఉన్నాను ఈ ముగ్గులు వేసేటప్పుడు అయితే.
ఇంకొక విషయం ఏంటి అంటే నేను మీ అందరికీ ఒక్కొక్కసారి చెప్పాను అప్పుడప్పుడు. నేను ఇక్కడికి ఈ క్వార్టర్‌కి వచ్చే ముందు అంతకన్నా ముందు ఉన్నవాళ్ళు కిచెన్‌లో మొత్తం బ్లాక్ కలర్ ఎయడం వల్ల ఈ హీటర్స్ వాడి అక్కడ కిచెన్ వాల్ మొత్తం ఇట్లా లేయర్స్‌గా పగిలినట్టు లేచింది అని చెప్పి మీతో చెప్పాను కదా! అందుకే నేను అలా ఉండకుండా ఉండాలంటే అప్పుడు ఒకసారి పెయింటింగ్ ఏయించినప్పుడు కిచెన్‌లో పెయింటింగ్ చేసి వాల్ పేపర్స్ అయితే స్టిక్ చేశాను. ఇక నేను అప్పుడే అనుకున్నాను ఇక మళ్ళా ఒకసారి ప్లాస్టింగ్ చేయించిన తర్వాతనే వాల్ పేపర్ స్టిక్ చేసి ఎప్పుడైనా సరే కిచెన్‌లో కలర్ అనేది అస్సలు వేయొద్దు. వేసినా కూడా దాన్ని కవర్ చేయాలి. లేకపోతే మొత్తం లేయర్‌గా పగులుతది అని చెప్పేసి నేను కూడా అనుకున్నా. కాకపోతే నాకెప్పటినుంచో ఇలా విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో చూసుకోవాలి అని అయితే ఉంది. ఇప్పుడు నిన్నటి వీడియోలోనే చెప్పిన. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరూ ఓల్డ్ డేస్‌లోకి వెళ్ళిపోతున్నారు. అంటే పాతకాలం పద్ధతులు గానీ, పాతకాలం వంటలు గానీ, పాతకాలం ఇల్లుని కూడా రీక్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. అలా నాకు నచ్చిన విషయం ఏంటి అంటే ఇలా విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి ముగ్గులేసుకోవడం. ఇది నాకు చిన్నప్పటి నుంచి నేను కొంచెం ఇలాంటివి చూశాను. మా ఇంట్లో కిచెన్‌లో బండలైతే ఉండవు. ఎప్పుడైనా సరే మేము అంతకుముందుకు ఎర్రమట్టితోని ఆ కిచెన్‌లో మొత్తం అలకడం వల్ల అదంతా ఆరిన తర్వాత గట్టిగా మట్టితోని మంచిగా ఒక అలుకుడులాగా మీకందరికీ చెప్తే అర్థమవుతుందో లేదో కానీ నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ కుకింగ్ చేసే వీడియోస్ చూస్తే దాంట్లో కిచెన్‌లో కింద బండలు ఉండవు. అది చెప్తున్నాను నేను. అక్కడ ఎర్రమట్టితో అలికిన తర్వాత ఒక గంటన్నర సేపట్లో మంచిగా ఆరిపోయినాక ఇంట్లో సున్నం వేస్తాం కదా! మేము ఎప్పుడైనా సరే ప్రతిసారి దీపావళికి నోముకుంటాం కాబట్టి అప్పుడు సున్నం కంపల్సరీ ఏస్తాము. అప్పుడు కొంచెం సున్నం అయితే మిగులుతూ ఉంటది కదా! ఇలా అలికినప్పుడల్లా మా అమ్మ ఏం చేస్తదంటే ఒక గిన్నెలోకి సున్నం కలుపుకొని ఆ సున్నంతోని ఆ ఎర్రమట్టి పైన ఇక్కడ గోడలకైతేనేమో సైడ్‌కి బొట్లు అనేవి పెడతది. తర్వాత ఈ మధ్యలో అనేవి ఒక్కొక్క డబ్బాలాగా ఉండేటట్టుగా అయితే ఇట్లా 2 గీతల ముగ్గులు ఉంటాయి కదా! ఆ గీతల ముగ్గులు వేసేది. అవి ఎప్పటి వరకు ఉంటాయి అంటే మళ్ళా కొంచెం బండలు వేయని కాడంతా కొంచెం మనం నడిచి పొకిలి అవుతుంది కదా! మళ్ళీ అలికే వరకు ఆ ముగ్గులు అనేవి ఆ సున్నంతోని వేయడం వల్ల చెక్కు చెదరకుండా అట్లనే ఉంటాయి. నాకు అప్పటి నుంచి మా అమ్మ సున్నంతో వేసే ముగ్గులైతే ఇష్టము. ఆ తర్వాత ఇక ముందు వస్తూ ఉంటే ఇక మేము ముగ్గులేయడం అయితే నేర్చుకున్నాము. ఇక ఆ తర్వాత ఐరన్ కూడా తక్కువ దొరుకుతూ వస్తే ఆ పెండతోని అలికేసి సుద్దతోని ముగ్గేసేవాళ్ళము. ఇక మేము పోయిన తర్వాత అమ్మ కూడా ఇప్పుడంటే మేము పోయినాక అంటే మా పెళ్ళైన తర్వాత ఇప్పటికీ అది అట్లనే ఉంది. అమ్మ పెండతోనైతే అలుకుతుంది. ఇక అప్పుడప్పుడు ముగ్గులైతే వేస్తూ ఉంటుంది. ఇక నేను కూడా ఏమనుకున్నానంటే ఇప్పుడు ఇట్లా మనం కావాలన్నా కూడా మట్టితోనైతే ఈడ అలకలేం కదా! అందుకే ఏం చేసిన రెడ్ కలర్ తీసుకొచ్చి వేసుకొని ముగ్గులైతే వేసుకుంటున్నాను. ఇది 3 నాళ్ళ మురిపమే అన్నట్టుగానే ఉంటుంది. కాకపోతే మనమైతే జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. చాలామంది సిస్టర్స్ అయితే చెప్తూ ఉన్నారు, ఇది అనవసరంగా వేశారు, లేయర్‌గా ఊడిపోతది, వాల్‌పేపర్ స్టిక్ చేస్తే బాగుండని చెప్పి. నాకు కూడా ఐడియా వచ్చింది కానీ వాల్‌పేపర్ స్టిక్ చేసుకోవాలని. కాకపోతే మనం మనసులో ఒకటి చెయ్యాలి అనుకున్నామనుకో, ఏదైనా సరే అది చేసేయాలని చెప్పి మనకు మొండి పట్టు ఉంటది కదా! నాకు కూడా గట్లనే అనిపించింది. ఒకసారేమో ఇది అనిపించింది, ఒకసారి వాల్‌పేపర్ అనిపించింది, మళ్ళీ ఒకసారేమో ఎందుకులే ఇది ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలవదు, వాల్‌పేపర్సే బెటర్ అని చెప్పేసి అట్లా కూడా అనుకున్నా. మళ్ళీ అనిపించింది ఉన్నన్ని రోజులైనా కూడా ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్‌లో చూసుకోవాలి అని చెప్పి గట్టిగా అయితే నేను నిర్ణయించుకొని కలర్ తెచ్చుకొని ఇలా వేసుకొని ముగ్గులైతే వేస్తూ ఉన్నాను. అయితే అన్నీ 9 చుక్కల ముగ్గులు లేదంటే 7 చుక్కల ముగ్గులు వేయాల్సొచ్చింది. 11 చుక్కల ముగ్గులు వేద్దాము, అవి ఇంకా మెలికలుగా ఉంటాయి కదా అని నేను అనుకుంటే ఇక్కడ అస్సలు ఈ వాల్ ఉన్న హైట్‌కి సరిపోవట్లేదు. ఇప్పుడు ఇందాక గోడ చూయించాను కదా, అంటే నిన్న చూయించిన కదా, వాటికేమో కొంచెం దగ్గర పెడితేనేమో మొత్తం అతుక్కున్నట్టుంది. అందుకే 9 చుక్కలు వేసినా. ఇక్కడ కౌంటర్ దగ్గరనన్నా ఇట్లా నిలువుగా చుక్కలు పెట్టి 11 చుక్కలు వేద్దామంటే అస్సలు పడతలేవు. ఇక కొన్ని దగ్గరగా 9 చుక్కలు కూడా పట్టలేదు, 7 చుక్కల ముగ్గులే అయితే వేసిన. ఇక నాకు కూడా అనిపించింది పెద్ద ముగ్గులైనా కూడా అంతేం వద్దులే, ఇప్పుడు ఎక్కువ స్పేస్ తీసుకుంటే కొంచెం ఖాళీగా అనిపిస్తాయి కదా, చిన్న ముగ్గులే దగ్గరగా వేద్దామని చెప్పి అన్నిట్లకైతే 7 చుక్కల ముగ్గులు వేసేస్తున్నాను. ఇక ఇక్కడ కూడా నిన్న వేయలేదు కదా, అయితే నేను ఆ ముగ్గులు వేసే వరకే టైం అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఈ రోజైతే ఇందాక మీకు దగ్గర నుంచి చూపించి మళ్ళీ ఇప్పుడైతే ఈ క్లిప్లో దూరం నుంచి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ గిన్నెలు తోమే దగ్గర కూడా ముగ్గు వేస్తున్నాను కదా, కానీ
ఇప్పుడు వేస్తున్న ఈ ముగ్గులు ఎక్కువ రోజులు ఉండవు. రోజు గిన్నెలు తోముతాను కదా, సబ్బు నీళ్ళు పడుతూనే ఉంటాయి. ఊకే మనం మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ రోజుకి కరెక్ట్గా ఈ ముగ్గులు వేసి అయితే 4 రోజులు అవుతుంది. నేనేం చేస్తున్నానంటే నాకున్న భయానికి గిన్నెలు తోమినాక అక్కడైతే మొత్తం వాటర్ వేసి కొంచెం ఇట్లా కడుగుతున్నాను, కానీ సబ్బు పెట్టి అయితే రుద్దట్లేదు. ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే అప్పుడప్పుడు గిన్నెలు తోమిన అది ఉంటుంది కదా, అయ్యో రామా, అదే ఏమంటారు పీసో ఏమంటారుగా, అదైతే దాంతోని రుద్దేదాన్ని. కానీ ఇప్పుడు అట్లా రుద్దొద్దు. 4 రోజుల నుంచి ఎప్పుడు గిన్నెలు తోమినా కూడా సబ్బు మరకలు పడితే అవి పోగు అనే భయంతోని అట్లనే అయితే ఉంచేసిన. ఇగో కిచెన్ అయితే ఇట్లా ముగ్గులు అయితే వేసిన, మంచిగా సెట్ అయిపోయింది ఇక్కడ వరకు. నేను ఈ ముగ్గుల్ని సెట్ చేయడంలో అటు ఇటు అవుతుందేమో అని అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎన్ని ముగ్గులు వచ్చినా కూడా అన్నిటినీ ఒకే వరుసలో అమర్చేటట్టు ఉంచుకోవడం, అట్లా క్రియేట్ చేసుకోవడం కొంచెం కష్టమైందే. మనకు వచ్చినవన్నీ మన ఇష్టం వచ్చినట్టు వేయగలుగుతాం, కాకపోతే ఒకదానికొకటి ఆనుకోకుండా చూడడానికి దగ్గర ఉండకుండా మళ్ళీ అలా అని చెప్పేసి ఎక్కువ స్పేసు వదిలేటట్టుగా కాకుండా ఇలా అన్నీ దగ్గర వేసుకున్నాను. నిన్న వేసిన ముగ్గులన్నీ దాదాపుగా మంచిగా ఆరిపోయినాయి. ఇగో ఈరోజు వేసిన ముగ్గులు వచ్చేసి ఇవి ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఇక్కడ గ్యాస్ దగ్గర 2 వేసాను. ఒకటి ఏమో గ్యాస్ పెడితే కవర్ అయిపోతుంది, ఇంకోటి ఏమో అక్కడ మీరు రెగ్యులర్గా అది ఆ ముగ్గును చూస్తూ ఉంటారు. తర్వాత గిన్నెల దోమ దగ్గర కూడా వేసిన. ఇలా ఏం వేయాలి అని చెప్పి చాలాసేపు అయితే ఆలోచించిన. ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఈ 5 చుక్కలు 6 చుక్కలు ఉంటాయి కదా, ఆ తిప్పుడు ముగ్గులు అయితే వేద్దాం అనుకున్నా. మళ్ళీ అనిపించింది ఎట్లయినా సరే మనం ఈ కౌంటర్ని సైడ్ నుంచి చూస్తాము, తర్వాత వచ్చేసి స్ట్రేట్గా చూసినా కూడా ఫస్ట్ మనకు ఇక్కడ ఉండే ముగ్గులు అనేది హైలైట్గా ఉంటాయి, మన కళ్ళు ఇక్కడికే పోతాయి. అందుకే ఇప్పుడు మా హాల్ డోరు ఎండింగ్ ఉంటుంది కదా, అక్కడ నిలబడ్డా కూడా మాకు కిచెన్ అనేది డైరెక్ట్గా కనిపిస్తుంది. మళ్ళీ తర్వాత బెడ్రూమ్ నుంచి వస్తున్నప్పుడు డైరెక్ట్గా కనిపిస్తాయి. ఇంకోటి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అక్కడ హాల్లో కూర్చున్నా లేకపోతే ఏదైనా తిన్నా కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్ళి వస్తుంటే కూడా స్ట్రేట్గా కిచెనే కనిపిస్తుంది. అయితే అప్పుడు ఈ చిన్న ముగ్గులు హైలైట్ అవ్వడం వల్ల అందరి కళ్ళు ఈ ముగ్గుల పైనే పోతాయి, కానీ పైన ఉన్న కిచెన్ ముగ్గులు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఎవరు చూడలేరు. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఇక్కడ ఆ రోజు వేసే సైడ్ బార్డర్ ముగ్గులే ఉంటాయి కదా, అవి ఇక్కడ కొంచెం పెద్దగా అయితే వేసేసాను. ఇంకా మళ్ళీ వేరే ముగ్గులు వేయకుండా మనకి ఏంటంటే అన్నీ హైలైట్గా ఉంటే మన చూపు అనేది ఒకే వైపు పోదు. అందుకే పైనది అనేది కొంచెం లుక్ తక్కువ ఉండాలి, పై పార్ట్ అనేది ఎక్కువ ఉండాలి అన్నట్టుగా అయితే నేను ఇలా అయితే ఇక్కడ కూడా అవే ముగ్గులు వేసిన. ఈరోజు కూడా మా వాళ్ళందరూ సినిమాలో మునిగిపోయింది కదా, నేనేమో కిచెన్లోనే ముగ్గేస్తున్నా. టైం వచ్చేసి ఒక 2 hours అయిపోతుంది అప్పటికే. అదంతా ముగ్గేసే వరకు చాలా టైం పట్టింది. ఇక మళ్ళీ నిమ్మలంగా పోయి హెడ్సెట్ తెచ్చుకొని పాటలు వింటూ ముగ్గులు అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇక్కడ మొత్తం ప్లెయిన్గానే ఉంచుదామని అనుకున్నా, కానీ ప్లెయిన్గా ఉండడం వల్ల ఖాళీగా అనిపిస్తుంది, అంత నిండుగా కనిపించేదని చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా వేస్తున్నాను. అయితే నిన్నటి వీడియోలో మీకు చెప్పిన కదా, మా సార్ సత్తు పౌడర్ తాగి స్కూల్కి వెళ్ళిందని చెప్పి ఒక అక్క అయితే అడిగింది సత్తు పౌడర్ అంటే ఏంటి అని చెప్పి. ఇక్కడ బీహార్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు శనగలు ఉంటాయి కదా, శనగలు, కొన్ని పెసర్లు, తర్వాత కందులు, జొన్నలు, మొక్కజొన్నలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని రోస్ట్ చేస్తారు బాగా. ఒక పెద్ద కడాయిలో ఫ్రై చేసి దోరగా ఫ్రై చేసి దాన్ని పౌడర్ లాగా చేస్తారు. పౌడర్ లాగా చేసిన తర్వాత కొంచెం వాటిని ఇట్లా మన రాగి జావ చేసుకొని తాగుతాం చూడు, అగో అట్లా నన్న తాగుతారు. లేదు అంటే చల్లీలలో ఆ పౌడర్ కలుపుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని తాగుతారు. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు మన చపాతీ చేయడానికి పిండి విసుకుతాం కదా, అట్లా సత్తు పౌడర్లో కొంచెం కొత్తిమీర, తర్వాత ఆనియన్, సాల్ట్ వేసి అయితే అలా బాగా పిసికిస్తారు. పిసికిన తర్వాత పచ్చికాయలు ఉంటాయి కదా, పచ్చిమిర్చి ఉంటుంది కదా, పచ్చిమిర్చిని తీసుకొని పక్కకు ఆనియన్ పెట్టుకొని ఒక్కొక్క ముద్ద అలానే పిండితో పాటుగా ఆ సత్తు పెట్టుకొని తింటూ ఆ మిర్చిని అయితే కొరుకుతారు. ఇక్కడ చాలామంది అయితే అదే తింటారు ఎక్కువగా. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళైతే చెప్పనవసరం లేదు, రోజుకు ఒక్కసారైనా తింటారు. ఇప్పుడు పనికొచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా అంటే ఒక టిఫిన్ బాక్స్లో ఈ పౌడర్ తీసుకొని దాంట్లోనే సాల్ట్, తర్వాత వచ్చేసి కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకొని వచ్చి ఇక వాళ్ళు తినే టైంకి దాంట్లో నీళ్ళు పోసుకొని పిండిలాగా కలుపుకొని ఆనియన్ కొరుక్కుంటూ తింటూ ఉంటారు. ఇక్కడ వాళ్ళైతే చాలా మంచిగా తింటారు, అది చాలా హెల్దీ కూడా. ఇక కొన్నిసార్లు ఏం చేస్తారంటే సత్తు పూరి చేస్తారు, సత్తు పరోటా చేస్తారు. అప్పుడు నేను ఒకసారి బీహార్ ఫేమస్ ఫుడ్ అని
అని చెప్పి లిట్టి చేశాం కదా, లిట్టి చోకా అని చెప్పి. ఆ లిట్టీలో ఒక పౌడర్ అనేది కలిపి చేసినాం కదా, అది సత్తు పౌడర్తోనే చేసాము. అది బాగుంటుంది, కాకపోతే కొంచెం మనం తినలేము. మనకేంటి అంటే పచ్చిగా పిండి పిండిగా అనిపిస్తుంది. ఇక మా సార్ ఏంటంటే అప్పుడప్పుడు దాన్ని తాగుతారు. అది తాగడం వల్ల మనకు ఆకలి అనేది అవ్వదు ఎక్కువగా. నేను ఆ పౌడర్ ఎప్పుడు కలిపినా కూడా హాఫ్ టీ స్పూన్ కలుపుతాను. అదే మాకైతే మస్తు సరిపోతుంది. నేను అప్పుడప్పుడు తాగుతాను, ఎక్కువ ఏం తాగను. అది మింగాలనిపించదు, ఏదో గొంతులో తడుతున్నట్టు అవుతూ ఉంటుంది. కానీ మా సార్కి అయితే బాగా అలవాటు. దాంట్లో ఒక నిమ్మకాయ పిండుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది. ఎంటీ స్టమక్లో తాగిపోతాడు మా సార్ అప్పుడప్పుడు. ఇక స్కూల్ ఉన్న టైంలోనేమో పొద్దున్నుంచి ఇక సాయంత్రం వరకు, అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు పిల్లలతో ఒర్రాలి కదా. అప్పుడు ఒర్రాలంటే కొంచెం ఎక్కువనే తినాలి కాబట్టి టిఫిన్లు తీసుకుపోతారు. ఇలా క్లాసులు చెప్పే పని లేనప్పుడు మాత్రమే ఆ పౌడర్ తాగి పోతూ ఉంటారు. ఇక ఈడైతే నేను పైన మొత్తం ముగ్గు అయితే వేసిన, ఈడ కూడా ముగ్గు వేసేస్తున్నాను. నేను ఈడ కింద ముగ్గులు వేసేటప్పుడు రకరకాల ఆసనాలు అయితే వేసిన, మీరు అవేం పట్టించుకోకూరి. ఎందుకంటే ఆ కింద అనేది వేయడం చాలా కష్టం అయిపోయింది. అందుకే కొన్ని ఆసనాలు అయితే వేయాల్సి వచ్చింది. ఇక ఇక్కడ వరకు అయితే ఒక ముగ్గు వేసిన కదా, నిన్న చెప్పిన కదా, నిన్నటి వీడియోలో పైన ఒకటి బార్డర్ లాగా ఉంది కదా, అది ఫస్ట్ నేను ఈ ముగ్గు వేద్దాం అనుకున్నాను. ఇక్కడ వేసిన కదా సైడ్కి, మళ్ళీ సెట్ అవ్వదేమో అన్నట్టుగా అయితే పైన తిప్పుడు ముగ్గు వేసి ఇక్కడైతే వేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే తిప్పుడు ముగ్గులు వేసినా కూడా ఊకే మనకు అంతగా కనపడవు కదా, కింది వైపు ఉంటాయి. ఇక ఈజీగా అయిపోతుంది ఒక వైపు అన్నట్టుగా అయితే ఇక్కడ వేసిన. ఇక ఈడికి వచ్చే వరకు అయితే ఇదే ముగ్గు, సైడ్ ముగ్గు చాలా అంటే చాలా చిన్నగా వేస్తున్నాను. ఇక్కడ వచ్చే వరకు గుర్తుగా ఉండాలి, ఎందుకంటే ఇది కూడా చూడడానికి తనబ్బి లాగానే ఉంటుంది. నిన్నటి వీడియోలో చెప్పిన కదా, మనకు పెంకుటిల్లు ఉన్న వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఈ తనబ్బి అనేది ఉంటుంది. అయితే నాకు ఇది కూడా అట్లనే అనిపిస్తుంది. మా ఇంట్లో కూడా తనబ్బి ఉండే, దాంట్లో మా అమ్మ ఎక్కువ మా ఇంట్లో పాలు ఎప్పుడూ ఉండకపోయేది. మార్నింగ్ టైంలో ఒక 5 రూపాయల పాలు తెచ్చుకొని చాయ్ పెట్టుకునేది. దాంట్లో మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, తర్వాత కొన్ని చీమలు ఎక్కే పదార్థాలు ఉంటాయి కదా, అవి దాచిపెట్టి ఆ తనబ్బికి చిన్న తాళం అయితే వేసేది. ఎందుకు అంటే ఇట్లా మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి ఎప్పుడు పడితే అప్పుడు కొత్త పచ్చడి మేము తీసుకొని తింటాము, ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకుంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి మా అమ్మ ఆ తనబ్బికి తాళం వేసేది. ఇక నేను కూడా ఇడికి రాగానే ఈ డోర్ని చూడగానే ఫస్ట్ నేను తనబ్బినే అట్లా అనుకున్నాను. ఇక అందుకే ఈడ కొంచెం అది నిండుగా కనిపించడానికి ముగ్గు అయితే చిన్నగా వేసాను. అయితే నేను దీంట్లో ఏం చేస్తానంటే పెద్ద పెద్ద గిన్నెలు పెడతాను. ఇప్పుడు నేను అప్పుడప్పుడు కేక్స్ చేస్తాను కదా, ఒక 2 గిన్నెలు, అవి పెద్ద గిన్నెలు ఉంటాయి, అవి నేను ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చిండ్రు. తర్వాత అత్తమ్మ కొన్ని పెద్ద పెద్ద కడాయిలు అయితే నాకు పంపించింది, అవి డీప్ ఫ్రై చేయడానికి కూడా. అవైతే ఎక్స్ట్రా గిన్నెలన్నీ అక్కడ పెడతాను, దాంట్లో వేరేవి ఏమి ఉండవు. అయితే నిన్న పెట్టిన వీడియోకి హసీనా అక్క ఇలా అయితే కామెంట్ చేసింది, అమ్మయ్య వచ్చేసావా సరిత, నిజంగా ఎందుకో తెలీదు యూట్యూబ్ ఓపెన్ చేస్తే సరిత వీడియో వచ్చిందా లేదా అని చూస్తా. సరిత నువ్వు నమ్మకపో, మార్నింగ్ నుంచి వీడియో కోసం చాలా ఎదురు చూసా, ఇవాళ వీడియో రాదేమో అనుకున్నా, ఇప్పుడు నీ మాటలు విన్నాక హ్యాపీ అని చెప్పి ఆ అక్క అయితే చెప్పింది. అంటే మార్నింగ్ నుంచి అక్క నా వీడియో కోసం అయితే వెయిట్ చేస్తుందంట. మన ఛానల్లో మన వీడియో అప్లోడ్ చేసే టైం వచ్చేసి ఈవినింగ్ 6 o'clock, ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి మన వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. మీరు మార్నింగ్ నుంచి వెయిట్ చేయాల్సిన అవసరం లేదక్క. ఎందుకు అంటే మన వీడియో టైమింగ్ వచ్చేసి 6 గంటలకు కాబట్టి మీరు ప్రతిసారి యూట్యూబ్ చూసి నా వీడియో రాలేదని చెప్పి నిరాశ పడకండి. సాయంత్రం 6 గంటల తర్వాత ఒక్కసారి మీరైతే చూడండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్స్ రాకపోతే ఆన్ చేసుకోండి అక్క, మీకైతే వీడియోస్ వస్తూ ఉంటాయి. నేను వీడియో టైమింగ్ అనేది ఒక్కటే సెట్ చేశాను, ఎందుకంటే ఇలా అందరూ ఒక వీడియో చూడాలి అని అనుకుంటే పదే పదే వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకోవడం కన్నా ఒక టైం అనేది తెలిస్తే బాగుంటుందని చెప్పి ఇంతకుముందుకేమో 9 o'clock అప్లోడ్ చేసేదాన్ని. ఒక 3-4 months నుంచే నేను 6 o'clock అయితే అప్లోడ్ చేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల ఎడిటింగ్ చేయకపోయినా, వాయిస్ ఓవర్ ఇవ్వకపోయినా వీడియో అయితే అప్లోడ్ అవ్వదు. అంతేకాని మన టైమింగ్ వచ్చేసి 6 o'clock. మీరు ఆ తర్వాత వీడియో చూడండి అక్క, మీకైతే వీడియో కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీ కామెంట్ చూస్తూ ఉంటే నాకు కొంచెం ఎట్లనో అనిపించింది. ఎట్లనో అంటే మంచిగా అనిపించింది, కొంచెం బాధగా అనిపించింది, సంతోషంగా కూడా అనిపించింది. ఆ అక్కకే కాదు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నా. రోజు ఎవరైతే నా వీడియోలకి కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ అందరూ మంచిగా సరిత అని పిలుస్తారు, కొందరు అక్క అని పిలుస్తారు, కొందరేమో నాకన్నా పెద్దవాళ్ళు అయితేనేమో రా అని పిలుస్తారు, పద్మప్రియ అక్కనేమో నాన్న సరిత అని పిలుస్తుంది.
నన్ను ఇలా అయితే ఇంత ప్రేమగా ఎవ్వరు పిలవరు. ఈ పద్మప్రియ అక్క పిలుస్తుంది. తర్వాత ఇంకొకరు మా ఫ్రెండ్ ఉన్నారు. తను ఇద్దరు పిలుస్తారు. ఇంకా వాళ్ళు తప్ప ఎవరు పిలవలే. అందుకే నాకు ఈ అక్క పిలవడంతో కూడా చాలా స్పెషల్‌గా అనిపిస్తది. అక్క, నాన్న, సరిత అని కామెంట్ చేస్తే ఆ రోజు నాకు చెప్పలేని ఆనందం అనిపిస్తది. ఆ కామెంట్ చూస్తూ ఉంటే కొందరిని మనం చూడకపోయినా, వాళ్ళతోని మాట్లాడకపోయినా కూడా వాళ్ళ మనసు అనేది ఇలాంటి కామెంట్స్ పెట్టడం వల్ల వాళ్ళు మనల్ని ఎంతగా ఇష్టపడుతున్నారు, లేకపోతే వాళ్ళు మనల్ని ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ మంచితనం ఏంటి అని చెప్పి మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. ఆ అక్కనే కాదు, మీ అందరి కామెంట్స్ చదువుతూ ఉంటాను కదా, అప్పుడు మీ అందరి మనస్తత్వం నాకు అర్థమవుతుంది. కొందరేమో మనుషుల ముఖాలు చూస్తే గుర్తుపడతారు కదా, మళ్ళీ చెప్తున్నాను, నేను మీ కామెంట్స్ చూస్తే మిమ్మల్ని అయితే గుర్తుపట్టేస్తూ ఉంటాను. ఇక్కడైతే ముగ్గులు వేయడం అయిపోయిన తర్వాత నిన్న నేను ఇక్కడ అది కలర్ వేయలే అని చెప్పిన కదా, ఇప్పుడైతే కలర్ కూడా వేసిన. కలర్ వేసిన తర్వాత నేను ఏమనుకున్నానంటే, హీటర్స్కి కొంచెం మనం బొట్లు పెట్టి పూదించుకుంటాం కదా, అలా అయితే చేద్దామని చెప్పి ఎల్లో కలర్ పెయింట్ అయితే, అది వాటర్ కలర్ పెయింట్ ఉంటుంది, దాంతోనే హీటర్కి బొట్లు అయితే పెట్టిన. అస్సలు సెట్ అవ్వలేదు. అందుకే ఇంకో హీటర్కి అయితే పెట్టలేదు. ఇగో గీకే ఈ రోజుతో కిచెన్లో ముగ్గులు వేయడం అయితే పూర్తయిపోయింది. ఇంకా ఇవన్నీ ఆరినాక కిచెన్ని కొంచెం సెట్ చేసుకోవడమే. ఫైనల్ పార్ట్ అయితే రేపటి వీడియోలో చూడొచ్చు మీరు. మేక్ ఓవర్ అనేది కొంచెం మంచిగానే అయిపోయింది. అది ఏంటి అని చెప్పి రేపటి వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తా అని చెప్పిన కదా. మరి ఈరోజు నేను వేసిన ఈ కిచెన్లో ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నేను అన్నీ సెట్ అయ్యేటట్టే వేసానా, లేకపోతే ఏదైనా మిస్టేక్ చేశానా అని కూడా కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇక రోజులాగానే సండే రోజు కూడా సాయంత్రం అయిపోయింది ఈ ముగ్గులన్నీ వేసే వరకు. ఇక ఎక్కడ సామాన్ అక్కడే ఉంది. అంటే కిచెన్లో ఉండే డబ్బాలు కానీ, గ్యాస్ కానీ, తర్వాత ఆ కబోర్డ్లలో ఉండే చిన్న చిన్నవి సీసాలు కానీ అన్నీ తీసి అయితే నేను బయట పెట్టాను. రేపు మార్నింగ్ అయితే ఇవన్నీ ఆరిపోయినాక రేపు అయితే అన్నీ సర్దేసుకుంటాను. రేపు అంటే మండే రోజే అన్నీ అయితే సదిరి పెట్టేసుకున్నాను. ఇక 4 రోజులు అవుతుంది ఈ కిచెన్ మేక్ ఓవర్ కంప్లీట్ అయ్యి. 4 రోజుల నుంచి నేను చాలా అయితే ఎంజాయ్ చేస్తున్నాను. మంచిగా అనిపిస్తుంది. ఒక కొత్త లుక్ అయితే క్రియేట్ అయిపోయింది. నేను 2 రోజుల నుంచి ముగ్గులే వేస్తున్నాను కదా, ముగ్గులు వేసుకుంటూ నేను యూజ్ చేసే స్టాండ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేస్తుంటే నా చేతులకు అంటిన వైట్ కలర్ పెయింట్ మొత్తం నా స్టాండ్లకే అంటిపోయింది. స్టాండ్లతో పాటుగా ఫోన్కి పౌచ్ ఉంటుందిగా, ఆ పౌచ్ కూడా మొత్తం అయితే వైట్ కలర్ అంటుకోయింది. ఈ రోజు అయితే దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇక కిచెన్ దూరం నుంచి చూస్తే ఇలాగైతే కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ డోర్ కాడ నిలబడితే ఇలా పెద్ద లుక్ అయితే కనిపిస్తుంది. సూపర్గా ఉంది. మరి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి గుడ్ నైట్.